హలో ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రేపు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో రేపు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాననగా ముందు రోజు నేను ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకున్నాను, ఏ పనులు చేసుకున్నానన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అయితే రేపటి పూజ కోసం ఇంట్లో పూజకు సంబంధించిన సామాన్లు ఏవేవి కావాలో లిస్ట్ రాసి పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకుంటే ఈ సామాన్లన్నీ మర్చిపోకుండా తెచ్చుకోవచ్చని ఈ లిస్ట్ తీసుకొని ఇంకా షాపింగ్‌కెళ్ళాను. షాపింగ్ నుంచి వచ్చిన తర్వాత వరలక్ష్మి వ్రతం కోసం లక్ష్మీదేవికి ఈ పువ్వులంటే చాలా ఇష్టం కదా! లోటస్. వీటిని కొంచెం ఉన్నాయంటే తీసుకొనొచ్చాను. ఇంకా ముందైతే ఒక పెద్ద పళ్ళెం తీసుకొని అందులో రేపటి పూజ కోసం దండ కొనుక్కొని వచ్చేసాను. దండ కుట్టుకుందాం అనుకున్నా, కానీ దండ అవైలబుల్‌గా ఉంది. నచ్చిందని తీసుకున్నాను. అలాగే నేను తలలో పెట్టుకోవడానికి మల్లెపూలు తెచ్చుకున్నాను. వాటిని కూడా ముందు ఒకసారి పూజలో పెట్టుకుందామని. అలాగే లక్ష్మీదేవికి చామంతిలంటే చాలా ఇష్టం కదా! చామంతి పువ్వులు కూడా తీసుకొనొచ్చాను. ఇవి విడిగా ఉంచేస్తే రేపటికి వాడిపోతాయనేసి ఒక పెద్ద డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నాను. ఇంకా పువ్వులన్నిటిని సర్దేసుకున్నాక చివర్లో కొన్ని పువ్వులు ఇలాగ రెక్కలెడిపోయి వీటితో రోజ్ వాటర్ ఏదైనా నెక్స్ట్ టైం ట్రై చేద్దామని వీటిని వేరేగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నాను. ఈ డబ్బాని ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇప్పుడు వేరొక పళ్ళెంలో రేపు పూజకు సంబంధించిన పళ్ళన్నిటిని ఒక పళ్ళెంలో పెట్టుకుంటున్నాను. అలాగే పూజకు సంబంధించి కొబ్బరికాయ ఇంటికి తెచ్చుకున్నాను. కొబ్బరికాయకి ఇలా పీచు ఉంటుంది కదా! దాన్ని కూడా ముందు రోజే ఇలా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. అలాగే రేపటి పూజ కోసం కొబ్బరికాయ, తమలపాకులు, అలాగే ఒక బ్లౌజ్ పీస్, అలాగే గాజులు వాయనం కోసం వీటిని కూడా ఇంకో పక్క పెట్టేసుకుంటున్నాను. రేపు ఎక్కడ ఏవున్నాయని అప్పటికప్పుడు వెతుక్కోవడం కష్టం కదా! అందుకే అన్నీ ఒక చోట పెట్టుకుంటే ఈజీగా దొరుకుతాయి. అలాగే గాజులు ఒక కవర్‌తో చుట్టేసి పెట్టారు. అంటే పేపర్ కవర్‌లో వాయనంకి బాగోదు కాబట్టి ఇలాగా ఒక పాలిథీన్ కవర్‌తో నా దగ్గర ఉన్నదాన్ని కట్ చేసుకొని బ్యాంగిల్స్‌ని ఇలా వ్రాప్ చేస్తున్నాను. చూడ్డానికి నీట్‌గా కనిపిస్తుంది కదా! వాయనం పెట్టినప్పుడు. అందుకు ఇలా వ్రాప్ చేసుకొని పెట్టుకుంటున్నాను. పూజకి సంబంధించి పువ్వులు, పళ్ళు అలాంటివన్నీ సర్దేశాను. తాంబూలంకి సంబంధించి. ఇంకా రేపు పూజ కోసం ప్రసాదాలు చేయాలి కదా! ప్రసాదాల కోసం ముందుగానే కొంచెం నెయ్యి తెప్పించి పెట్టుకున్నాను. దాన్ని కూడా ఒక డబ్బాలో వేసుకొని స్పూన్ పెట్టుకున్నాను. అలాగే ఇంకా ప్రసాదాల కోసం కొంచెం డ్రై ఫ్రూట్స్ అవసరం. వాటిని కూడా ముందు రోజే ఇలాగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అలాగే జీడిపప్పు, బాదంతో పాటు కొంచెం కిస్మిస్ కూడా కావాలి. అయితే కిస్మిస్ యూజ్ చేయడానికి ముందుగా ఒకసారి కడిగేసి పెట్టుకుంటున్నాను. మీలో ఎంతమంది కిస్మిస్ అన్నది కడిగేసి యూజ్ చేస్తారో చెప్పండి. ఈ మధ్య నాకు తెలిసిందేంటంటే కిస్మిస్ యూజ్ చేయడం వల్ల కిస్మిస్ తయారు చేసే ప్రాసెస్‌లో చాలా పెస్టిసైడ్స్ ఉంటాయట. సో, కిస్మిస్ అన్నది కూడా కడిగేసి ఇలా ఒక డబ్బాలో పెట్టుకున్నాను. అలాగే రేపు ప్రసాదాల కోసం బెల్లం అవసరం కదా! బెల్లం అప్పటికప్పుడే ముక్కలుగా వేసేస్తే కరగడానికి చాలా టైం తీసుకుంటుంది. ఈజీగా కంప్లీట్ అవ్వడానికి ఇలాగ ముందు రోజే ఇలాగ తురిమేసి పెట్టేసుకుంటే ఎంత కావాలో అంత అప్పుడు చేతికి స్పూన్‌తో తీసుకున్నా చాలా సింపుల్‌గా అయిపోతుంది. అలాగే మనం చేసిన ప్రసాదంలో బెల్లం కూడా తొందరగా కరిగిపోయి పని అన్నది చాలా ఈజీగా అవుతుంది. బెల్లం మొత్తం తురిమేశాక అదే డబ్బాలో వేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాను. అలాగే స్వీట్స్ కోసం మనందరికీ అవసరమైంది ఇలాచీ పౌడర్ కదా! స్వీట్స్ కోసం ఇలాచీ పౌడర్ కొంచెం అయిపోయింది. అప్పటికప్పుడే ఫ్రెష్‌గా చేసుకున్న ఇలాచీ పౌడర్ చేసుకుంటే చాలా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తాయి స్వీట్స్‌కి. ఇంకా అలాగే పూజనైనా నేను వినాయక చవితికైనా, వరలక్ష్మి వ్రతంకైనా ఎలాంటి పూజకైనా ఈ పూజ పీటని యూజ్ చేస్తాను. సో, దీన్ని కూడా ఒకసారి మొత్తాన్ని క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. దీన్ని కడిగితే దీనికున్న సిల్వర్ కోటింగ్ అలాగే లోపలున్న చెక్క పాడవుతుంది. అందుకే ఎప్పుడు ఇలాగా క్లీన్ చేసుకొనే పెట్టుకుంటాను. దీన్ని పెట్టేటప్పుడే నేను పైన జాగ్రత్తగా ఒక కవర్‌లో వేసి పెట్టేశాను. అందుకే దుమ్ము ఎక్కువ పట్టకుండా ఉంది. అలాగే నేను పరమాన్నం చేయడానికి మాత్రం ఎప్పుడు ఈ ఇత్తడి గిన్నెని యూజ్ చేస్తాను. అలాగే ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు కొన్ని ఉన్నాయి. వాటిని కూడా
అవి నేను క్లీన్ చేసినప్పటికి పైన పెట్టేయడం వల్ల కొంచెం బాలేదు. సో, ముందు రోజే వీటిని కూడా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. రాగి ఇత్తడి వస్తువులు క్లీన్ చేసిన తర్వాత అలాగే వదిలేస్తే నల్లటి మచ్చల్లాగా నీళ్ళు అయిపోతాయి. సో, అందుకే వాటిని కూడా తుడిచేసి క్లీన్ చేసేసుకొని పూజ పీట దగ్గర ఒక పక్కన పెట్టేస్తున్నాను. అలాగే రాగి ఇత్తడి వస్తువులతో పాటు పూజ కోసం కొన్ని వెండి సామాన్లని కూడా యూజ్ చేస్తాను. వీటిని ఎలా క్లీన్ చేసుకున్నాను అన్నది వీడియో కావాలంటే చెప్పండి, కామెంట్ చేస్తాను. ఇంకా వీటిని కూడా పూజ పీట దగ్గర పెట్టేస్తున్నాను. రేపు పూజ కోసం అన్నీ నెతుక్కోకుండా అన్నీ ఒకచోట పెట్టుకుంటే పూజ తొందరగా అయిపోతుందని ఇలా పెట్టేసుకుంటున్నాను. అలాగే కొన్ని ఇలాంటివి వాడతాను పువ్వులు పెట్టుకోవడానికి, అలాగే పూజకు సంబంధించిన సామాన్లన్నీ పెట్టుకోవడానికి ఇలాంటి బౌల్స్ లాంటివి వాడతాను. అలాగే ఈ చిన్న పూజా పీట కూడా వాడతాను. లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతంకి ఆ పీట నచ్చి తీసుకున్నాను. అలాగే వ్రతం పుస్తకాన్ని కూడా ఓ పక్కన పెట్టేసుకుంటున్నాను. అలాగే ఇంట్లో నైట్ భోజనాలన్నీ అయిపోయాక ఇల్లు ఒత్తేసుకొని క్లీన్ చేసేసుకుంటున్నాను. భోజనాలన్నీ అయిపోయాక స్టవ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసుకొని ఉంచుకుంటున్నాను. అలాగే సింక్లోని కూడా గిన్నెలన్నీ తోమేశాక సింక్ కూడా క్లీన్ చేసేసి ఇలా పెట్టేసుకుంటున్నాను. రేపు పూజ కోసం ఎక్కడ ఎలాంటివి ఉంచకుండా నైటే అన్నీ క్లీన్ చేసేసుకొని ఉంచుకుంటున్నాను. అలాగే మీరు నా పాత వీడియోస్ చూసినట్టయితే నేను కౌంటర్ టాప్ మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఎప్పుడూ ముగ్గులు వేస్తాను నైట్ పడుకునే ముందు. అలాగే ఈసారి పూజ కాబట్టి ఖచ్చితంగా మొత్తాన్ని క్లీన్ చేసేసి కౌంటర్ టాప్ మొత్తం ముగ్గులు వేసేసి ఇంకా ఎక్కడివి అక్కడ ప్లేసెస్లో పెట్టేసుకున్నాను. సంబంధించి ఎక్కడ వస్తువులు అక్కడ అరేంజ్మెంట్స్ చేసుకొని ఉంచుకున్నాను. అలాగే దేవుడి సామాన్లు అన్నిటినీ పువ్వులు పళ్ళు అన్నీ సిద్ధం చేసుకొని ఉంచుకున్నాను. ఇంకా రేపు ప్రసాదాలు 5 రకాలు చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం కొన్ని పనులు ముందు రోజే చేయాలి. వాటి కోసం ముందుగా గారెలు చేద్దాం అనుకుంటున్నా. అందుకే మినప్పప్పుని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కడిగేసుకొని నానబెట్టుకొని ఉంచుకున్నాను ఒక పక్కన. అలాగే పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. పులిహోర కోసం చింతపండును కూడా శుభ్రంగా కడిగేసి చింతపండులో కూడా నీళ్ళు వేసుకొని చింతపండు ఒక పక్కన నానబెట్టుకొని ఉంచుకున్నాను. అలాగే పులిహోరలోకి ఇంట్లో బఠానీలు ఎలాగో ఉన్నాయి, బఠానీలు వేస్తే బాగుంటుందని బఠానీలు కూడా నానబెట్టుకొని వాటిని కూడా కడిగేసుకొని నానబెట్టుకొని ఒక పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే కొమ్ము శనగలు కూడా ఒక ప్రసాదంలాగా అమ్మవారికి వాయనంకి అవసరం కాబట్టి కొమ్ము శనగలు కూడా కడిగేసి ఒక పక్కన నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇంకా నైట్ ఈ పనులన్నీ అయ్యేసరికి టైం అయితే 11:30 అయిందండి. ఇంకా రేపటి పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నాను. అలాగే మార్నింగ్ 4 o'clockకి అలారం పెట్టుకున్నాను. లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటున్నాను. ఇదేండి నా ఈ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.